హలో గాయ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. సో ఈరోజు అయితే మనం బ్యారిస్ ప్రిజన్ ఎస్కేప్ ఆడుతున్నాం గైస్. చూసాం మనం ఎస్కేప్ అవుతామా కామా అని. సో ఇడైతే బెడ్ పైన ఆ పైప్స్ ఉంటాయి గైస్. పైప్స్ పైన జంప్ చేసి ఇక్కడ వెంట్స్ ఉంటాయి. ఆ వెంట్స్లోకి ఎస్కేప్ కావాలా. చూడండి, ఇడైతే పంచ్ చేయాలి గైస్. పంచ్ చేస్తూనే ఉండాలా, లేకపోతే ఆ డోర్ ఓపెన్ కాదు. ఇది పార్కర్ గైస్, జంప్ చేయాలి. కేర్ఫుల్గా జంప్ చేయాలి గైస్. సో ఇక్కడ కూడా జంప్ చేసినాక ఇప్పుడైతే మనకి ఒక బటన్ ఉంటుంది. బటన్ వచ్చినామనుకో, ఇదే గైస్ ఆ బటన్ వచ్చినామనుకో మనకి ఇక్కడ ఓపెన్ అయినాయి కదా గైస్. ఇవి ఓపెన్, అరే షిట్, నాకే వస్తలేదు గైస్. సైడ్ అయితే జంప్ చేయాల. సో జంప్ చేసినాక సో ఇడైతే రెంచ్ తీసుకొని కొట్టాలా, దాన్ని ఇరగొట్టాలి గైస్. నా దగ్గర ఆల్రెడీ ఐటమ్స్ ఉన్నాయి, కానీ మీరు ఐటమ్స్ లేకపోతే ఆడ యారో చూపిస్తుంది కదా, ఆడ తీసుకోవాలి గైస్ రెంచ్. సో ఇడైతే మనం బ్యారీని ఎస్కేప్ కావాలి గైస్. ఎస్కేప్ 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 ఎస్కేప్. సో ఎస్కేప్ అయిపోయి, అదే షీట్ పట్టుకుని గైస్ మనని. సో ఇడైతే ఎస్కేప్ అయిపోవాలా. సో ఇడైతే బటన్ వచ్చేసిన వెళ్ళిపోతున్నా గైస్. ఇప్పుడైతే ఈడ ఈ పైప్ పైన ఎక్కాలి. ఎస్, మనం సక్సెస్ఫుల్లీ బ్యారీని ఎస్కేప్ అయిపోయినాం. సో ఇడైతే మనం పోతున్నాం. లాస్ట్ వరకు పోయినాక ఆడ పైప్స్ పైన జంప్ చేసి ఆ గేట్ లోపలికి పోవాలా. గేట్ లోపలికి పోయినాక ఏముంటుంది మీకు చూపిస్తాం. సైడ్ అయితే జంప్ చేసిన, అరే షిట్ గైస్, మనకు జంప్ చేసి నో 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 మళ్ళీ బ్యారీ మన వెనకాల పడ్డాడు గైస్. గైస్ మళ్ళీ సక్సెస్ఫుల్లీ ఎస్కేప్డ్ బ్యారీ. సో పోతున్నాం. సో ఇక్కడ మళ్ళీ జంప్ చేయాలి గైస్. ఇది నా సెకండ్ ట్రై. పోతున్నాం. సో ఇదైతే కేర్ఫుల్ ఉండాలి గైస్. ఒక్కసారి ఏమైనా స్లిప్ అయిందనుకో మళ్ళీ కింద పడతారు. సో ఇదైతే జంప్ చేయాలా. ఎస్ గైస్, మనం వచ్చేసినాం. ఇప్పుడు దాని లోపల వెళ్ళిపోవాలా. ఈవెంట్ లోపల వెళ్ళిపోతే ఎవడో నన్ను వెనకాలకించి కొడుతుంది. మనమైతే ఫైనల్గా వచ్చేసినాం. సో ఇదైతే ఇదేంది, బాత్రూమ్ గైస్. మనం బాత్రూంలోకి వచ్చినాం గైస్. బాత్రూంలోకి వచ్చి ఇక్కడ షవల్ తీసుకోవాలి గైస్. షవల్ తీసుకొని లాస్ట్ సెకండ్ డోర్ ఓపెన్ చేయాలి. లాస్ట్ సెకండ్ డోర్ ఓపెన్ చేసినాక ఇక్కడ షవల్ తోటి డిగ్ చేయాలి. ఈడెవడో నన్ను ఓనిస్తలేడు. ఇలా షవల్ తోటి డిగ్ చేసినాక ఇక్కడ మళ్ళీ ఇంకొక పార్కోర్ ఉంది గైస్. ఈ పార్కోర్ చేయాలి. ఎస్, చేసిన. మళ్ళీ ఇంకోటి. ఎస్ గైస్, పార్కోర్ అయితే ఫైనలీ సక్సెస్ఫుల్లీ కంప్లీటెడ్ కాదు, ట్రై చేద్దాం. ఎస్ గైస్, పార్కోర్ సక్సెస్ఫుల్లీ కంప్లీటెడ్. సో ఇదైతే బ్రిడ్జ్ గైస్. బ్రిడ్జ్ కూడా పార్కోరే. సో నెక్స్ట్ దానిపైన అయితే డైరెక్ట్ ఇంకో దానికి జంప్ చేసేయాలా, లేకపోతే అది ఎరిగిపోతుంది. అట్లా జంప్ చేయకపోతే మీరు కూడా కింద పడిపోతారు. మస్తు వచ్చినాయి బర్డ్స్. అయితే కేర్ఫుల్గా క్రాస్ చేయాలి. క్రాస్ చేసినాక
ఇక్కడైతే స్టోన్స్ వాడుతున్నాయి గైస్, బిగ్ స్టోన్స్. స్టోన్స్ అయితే వెళ్ళిపోవాలి. పోకపోతే అది నువ్వు మళ్ళీ రీస్పాన్ కావాలి. సో ఇదైతే వెళ్ళిపోవాలి గైస్. వచ్చేసినాం గైస్. సో ఇక్కడైతే ఇంకొకటి మన ఇట పడుతుంది గైస్. సో ఇప్పుడైతే మనం దీన్ని స్పిన్ చేసినాక షీట్ పట్టుకొని గైస్ పడుతున్నానండి. సో మనం ఇది ఆల్రెడీ స్పిన్ చేసేసినాం కదా, వెళ్ళిపోవచ్చు మనమైతే ఆ స్టేర్ కేస్ ఎక్కాల. ఎస్, ఫైన్, మేడ్ ఇట్. ఇంకోటి దుంకాల, దుంకు. అరే షీట్ గైస్, పడిపోయినాం. మళ్ళీ పోవాలా, మళ్ళీ మన ఎంట పడుతుంది గైస్. ఈసారి అయితే చేద్దాం. ఈసారి వస్తుందా రాదా? వస్తుంది. ఇదైతే కేర్ఫుల్గా చేయాలా జంప్. ఎస్, ఈ జంప్ అయితే సక్సెస్ఫుల్ చేసేసినాం. ఇంకా కొన్ని ఉన్నాయి, అయిపోయినాక నెక్స్ట్ లెవెల్. సో సక్సెస్ఫుల్లీ ఇదైతే అయిపోయింది గైస్. సో నెక్స్ట్ ఈ లెవర్ అయితే పుల్ చేయాలా. లెవర్ పుల్ చేసినాక మనం పైకి వెళ్ళిపోతాం. లిఫ్ట్. సో ఈడ ఇదైతే ఈడ థమ్స్అప్ ఉంటుంది గైస్, స్పీడ్ కోలా. దీన్ని తాగి అంటే దీన్ని తాగితే మనం స్పీడ్ అయిపోతాం. సో ఇది తాగితే అయితే మనం స్పీడ్ అయిపోతాం. ఇదైతే తాగాల. తాగినాక ఇది కూడా పార్కర్ గైస్. కానీ మీరైతే ఆ స్పీడ్ కోలా తీసుకోకపోతే ఇది పార్కర్ ఛాలెంజ్ కంప్లీట్ చేయలేరు. జల్దీ తీసుకొని ఎస్ గైస్, ఇదైతే వచ్చేసినాం. ఒక్కసారి కింద పడ్డాం అనుకో మళ్ళీ మొత్తం స్టార్ట్ చేయాలా, అందుకే కేర్ఫుల్గా దుంకాలి గైస్. ఎస్, వచ్చేసినాం గైస్. లాస్ట్ ఫ్యూ జంప్స్ ఉన్నాయి, ఇచ్చినాం అనుకో విఎస్ఏ సక్సెస్ఫుల్లీ లెవెల్ కంప్లీట్ అయిపోతుంది గైస్. ఎస్, సో ఇవైతే లాస్ట్ జంప్స్. ఈ జంప్స్ చేయగానే ఈ లెవెల్ అయితే కంప్లీట్. ఈ లెవెల్ అయితే కంప్లీట్ చేసేసినాం గైస్. ఇక్కడైతే ల్యాడర్ ఉంది, ఆ ల్యాడర్ ఎక్కాలా. ల్యాడర్ ఎక్కినాక నా స్వాడ్ గైస్. సో ఇక్కడ ఇంకొక ల్యాడర్ ఉంది. సో ఇక్కడ ఏం చేయాలంటే ఇక్కడ కూడా ఇంకొక ల్యాడర్ ఫైండ్ చేయాలి గైస్. ఇంకొక ల్యాడర్. ఇదైతే కాదు, ఒకటి ఏడుంటుంది అంటే ఎస్ గైస్. దీన్ని పుల్ చేసి ఇక్కడ ల్యాడర్ కావాలా. సో ఈ ల్యాడర్ అయితే ఏమెట్టాలంటే ఇక్కడ పైన వెంట్ ఉందా, అక్కడ ల్యాడర్ పెట్టి ఆ వెంట్లోకి పోవాలా. ల్యాడర్ పెట్టి ఆ వెంట్ ఓపెన్ చేసి ఆ ల్యాడర్ పైన దుంకాలి గైస్. ల్యాడర్ దుంకినాం అనుకో ఈ లెవెల్ అయితే కంప్లీటెడ్. ఈ లెవెల్ అయితే కేర్ఫుల్గా పోవాలి గైస్. ఆ ఫ్యాన్ అయితే మొత్తం పుష్ చేసేస్తుంది అటు.
అయిపోయింది ఇవ్వాలంటే. సో ఇవైతే మనం ఈ పైప్స్ పైన జంప్ చేసి ఎస్కేప్ కావాలా. షిట్ గైస్, పడిపోయినా. ఆడైతే మధ్యలో గ్యాప్ ఉంది. ఎస్ చేసిన గైస్, దానిపైన దుంకి. అరే షిట్, మళ్ళీ పడిపోయినా గైస్. ఇప్పుడైతే నేను ఈసారి అరే వస్తలేదు గైస్, అది ఈసారి ట్రై చేద్దాం. వచ్చిన ఎస్, దీనిపైన అయితే దుంకేసిన గైస్. ఇప్పుడు ఆడ పైప్ ఉంది కదా. అరే షిట్, మళ్ళీ పడిపోయినా. ఇప్పుడు మళ్ళీ వచ్చి దొరికిన గైస్. ఇప్పుడు ఆడుంది కదా, దానిపైన అయితే పడాలా. ఇది వస్తలేదు గైస్, అంత సన్న పైప్ పైన దుంకాలంటే. షిట్, మళ్ళీ పడిపోయిన గైస్. అసలే లెవెల్ మొత్తం చనిపోయినా. ఎస్ గైస్, నాకు తెలిసి ఈసారి వస్తుంది అనుకుంటా. ఎస్ వచ్చేసిన గైస్, ఈసారి వస్తుంది అనుకుంటా. ఎస్ వచ్చేసినాం గైస్. మనమైతే ఈ లెవెల్ సక్సెస్ఫుల్లీ కంప్లీటెడ్. అంటే కంప్లీట్ కాలే ఇంకా, కానీ మళ్ళీ పైప్ పైన దుంకాలి. మళ్ళీ దానిపైన కూడా దుంకాలి గైస్. ఇక్కడ మొత్తం పైప్లే ఉంటాయి. ఈ పైప్ల పైన దుంకినాకనే వేరే లెవెల్ పోతాం. అదంతా అయిపోయినాక సో ఇక్కడైతే పడ్డామనుకో మళ్ళీ స్టార్టింగ్ నుంచి చేయాలి గైస్. సో కేర్ఫుల్ ఉండాలి. సో మనమైతే ఈ లెవెల్ కంప్లీట్ చేసేసినాం. ఇది అంటే మనం ఇక్కడ దుంకి ఈ వాల్వ్స్ క్లోజ్ చేయాలి గైస్. షిట్, సైడ్ అయితే నేను డైరెక్ట్ చనిపోయినా. డైరెక్ట్ మళ్ళీ ల్యాడర్ కిందికి దిగి మళ్ళీ పైప్ పైనకి ఎక్కి ఈ వాల్వ్ కూడా క్లోజ్ చేయాలి. సో మీరు అసలు ఈ లాస్ట్ లెవెల్ యాక్చువల్ స్కిప్ చేసేయచ్చు మొత్తం. సో మీరు ఈడికెంచి కింద పడ్డారు అనుకో, అంటే మీరు స్పైక్స్లో దుంకేయచ్చు. స్పైక్స్లో దుంకితే మళ్ళీ మీరు ఏడున్నారు ఆడనే రెస్పాన్ అవుతారు. అరే ఇంకా ఈ వాల్వ్ ఏడుంది గైస్. ఇంకొక వాల్వ్ క్లోజ్ చేయలేదు గైస్ నేను, అదైతే అక్కడ ఉంది. మళ్ళీ ల్యాడర్ దిగి ఈ పైప్ పైన అయితే ఎక్కాల. సో ఈ పైప్ పైన ఎక్కి ఆ ల్యాడర్ ఈ వాల్వ్ కూడా క్లోజ్ చేశారు. ఈ వాల్వ్ క్లోజ్ చేసినాక అంతే గైస్, ఇక మనం క్లియర్. ఈ లెవెల్ అయితే అయిపోయినట్టే. మళ్ళీ ల్యాడర్ ఎక్కి వెళ్ళిపోయినాం అనుకో, ఈ లెవెల్ అయితే కంప్లీటెడ్. మళ్ళా ఇక్కడ జంప్ చేసి అంతే గైస్. మనం ఇక్కడ ఇది ఎక్కాలా గైస్. ఇది ఎక్కినాక దీనిపైన దొంకి మళ్ళీ ఈడ ఒక జంప్ ఉంటుంది గైస్. ఈ జంప్ చేసినాక జంప్ చేసి మళ్ళీ ఈడ జంప్ చేయాలి. అరే షిట్, మళ్ళీ కిందికి వచ్చినా కదా. సో ఇక్కడైతే నేను మళ్ళీ రిస్పాన్ అయినా. మళ్ళీ జంప్
సో ఇదైతే పోవాలి. సో ఇదైతే మనం మళ్ళీ ట్రై చేద్దాం. ఇక్కడ జంప్ చేసి మళ్ళీ ఇక్కడ జంప్ చేయాలి. ఇప్పుడు జంప్ చేసేసినాం. ఇప్పుడైతే మనం అంటే వస్తుంది ఫ్యాన్ ఏరియా గైస్. ఆ ఫ్యాన్ మనల్ని పుష్ చేస్తుంది, మనం జంప్ చేయాలా. జంప్ అయితే వేసిన షీట్ పట్టాక వేసినాను. సో ఈసారి అయితే జంప్ చేసాం. జంప్ 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 జంప్. సో ఇక్కడైతే మళ్ళీ జంప్ చేసిన. జంప్ జంప్. సో ఇక్కడైతే మళ్ళీ ఉంది. అంతే గైస్, ఆ లెవెల్ కూడా కంప్లీట్. సో ఈ లెవెల్ ఫ్యాన్ మనం జంప్ చేసి ఆ హోల్లో పడాల. ఆ హోల్లో పడితే నీకు వేరే లెవెల్ పోతుంది. అరే ఈడ గ్యారీ ఉంటాడు గైస్, ఆయనని ఆడ వేరే రూమ్లో బజూకా తీసుకొని డిఫీట్ చేయాలి. చూపిస్తాను. ఈ రూమ్లో అయితే బజూకా ఉంటుంది. ఆయన అయితే నా మీదకి ఏమో వేస్తుండో, మళ్ళీ వేసిండు గైస్. ఇప్పుడు బజూకా తీసుకొని ఆయనను కిల్ చేసినాక మనం నెక్స్ట్ లెవెల్ పోతాం. బజూకా తీసుకొని కిల్ చేసేయాలా. అయిపోయింది గైస్, మనం గ్యారీని అయితే సక్సెస్ఫుల్లీ కిల్ చేసేసినాం. బజూకా కూడా మనకు వచ్చింది. సో మనమైతే ఇప్పుడు నెక్స్ట్ లెవెల్ వెళ్ళిపోయాం. సో ఇక్కడైతే స్లైడ్ ఉంది గైస్, స్లైడ్ చేద్దాం. ఇక్కడైతే ల్యాడర్ ఉంది, ల్యాడర్ ఎక్కుదాం. పైన ఏముంటుంది చూద్దాం. సో ఇదైతే మనం లేజర్స్ డాట్ చేయాలి గైస్. డాట్ చేయకపోతే నువ్వు మళ్ళా రెస్పాండ్ కావాలి. మనమైతే చేసినాం. సో ఇడైతే ఓకే గైస్, మనమైతే మెటల్ తీసుకొని బ్రిడ్జ్ లెక్క కట్టుకోవాలనుకుంటా. ట్రై చేద్దాం. అరే షిట్ గైస్, అది పడిపోయింది. ఇంకో ట్రై చేద్దాం. అరే ఇది కూడా పడిపోయింది. గైస్ నేను జంప్ చేద్దాం అనుకొని దొరికినా గైస్ అట్లా. ఇంకొక ప్లాంక్ అయితే ఉంది, దాన్ని అయితే ట్రై చేద్దాం. ఇది కూడా రాలేదు. ఇప్పుడు నేను ఏం చేయాలి గైస్? ప్లాంక్స్ మొత్తం అయిపోయినాయి. ఇప్పుడు నేను ఏం చేయాలా? అరే గైస్, ఓకే అర్థమైంది గైస్, నాకు అర్థమైంది. నువ్వు మళ్ళీ పోయి రీజియన్ బటన్ వచ్చినావు అనుకో, నీకు మళ్ళీ ఇంకా ప్లాంక్స్ వస్తాయి. ఎస్, మళ్ళీ వచ్చినాయి గైస్. ఇదైతే వస్తుందా? అరే షిట్, ఇదైతే మనకి వస్తుందా? ఇంకోటి అయితే తీసుకున్నా, ఇది వస్తుందో రాదో.
పెట్టిన అరే ఇదైతే పెట్టినా అరే షిట్ గైస్ మళ్ళా రాలే ఇదైతే వస్తలేదు గైస్ ఇది ఎన్నిసార్లు పెట్టాలని నేను మళ్ళీ పోదాం మళ్ళీ ట్రై చేద్దాం ఇదైతే ట్రై చేద్దాం వస్తుందా రాదా ఈసారి కరెక్ట్ పెడితే అరే షిట్ మళ్ళీ పోయింది గైస్ అరే వస్తలేదు గైస్ ఎంతసేపు అయితే తేడా మళ్ళీ ఇప్పుడు నాకు కొత్త ప్లాంక్స్ రావాలా అది డ్రాప్ చేయాలా గైస్ అరే మళ్ళీ పోయింది గైస్ సో ఇప్పుడైతే మళ్ళీ ట్రై చేద్దాం డైరెక్ట్ జంప్ చేద్దామన్నా జంప్ చేయడానికి రాదరా ఇప్పుడు మళ్ళీ ట్రై చేద్దాం కాబట్టి కరెక్ట్ పెడితే ఎస్ గైస్ ఫైనలీ వచ్చింది ఇప్పుడు మనం మళ్ళీ ప్లాంక్ తీసుకొని మళ్ళీ ఇప్పుడు ఈడ పెట్టాలా ఇప్పుడు ఈడ వస్తుందో రాదు షిట్ పడిపోయింది గైస్ షిట్ ఇప్పుడు మనం ఇక్కడ ఏం చేయాలా డైరెక్ట్ మనం రెస్పాండ్ కావాలా మళ్ళీ తీసుకోవాలి గైస్ ఇప్పుడు ఈసారి ఎన్ని ఛాన్సెస్ అవుతుందో ఇప్పుడైతే మనం మళ్ళీ ప్లాంక్స్ని రెస్పాండ్ చేద్దాం సో ఇప్పుడైతే వస్తుంది షిట్ మళ్ళీ పోయింది గైస్ ఇదైతే వస్తూనే వస్తలేదు అసలు మళ్ళీ చేద్దాం ఇంకొక ప్లాంక్ అయితే తీసుకున్నా పోదాం చూద్దాం సో ఇదైతే పెడుతున్నా అరే షిట్ మళ్ళా పడ్డది ఇదైతే వస్తలేదు నాకు ఎంత ట్రై చేసినా అసలు వస్తలేదు అరే షిట్ మళ్ళా పడ్డది ఇది వస్తలేదు గైస్ ఇది మీరు చాలాసేపు అవుతుంది అనుకుంటాడు ఇంకోటి అయితే వచ్చింది ఇప్పుడు ట్రై చేద్దాం పెడుతున్నా పెట్టయితే చూస్తున్నా ఇప్పుడు ఇదైతే రాకపోయింది అనుకో అరే షిట్ మళ్ళీ పోయింది గైస్ ఏదో వస్తలేదు మళ్ళీ ట్రై చేద్దాం సో ఇప్పుడు ఇంకో ప్లాంక్ అయితే తీసుకున్నా ఇప్పుడైతే మళ్ళీ ట్రై చేద్దాం తెలిసి ఈసారి వస్తుంది అనుకుంటా ఎస్ గైస్ ఫైనలీ వచ్చింది ఈసారి అయితే కరెక్ట్ పెడతా ఫైనలీ ఎస్ గైస్ ఫైనలీ లెవెల్ అయితే కంప్లీట్ అయింది నెక్స్ట్ ఎవరు ఉంటుందంటే నెక్స్ట్ నాకు తెలిసి బాస్ ఈయననే మెగా బ్యారీ ద మెక్కా ఈయనైతే చంపేయాలి ఇప్పుడు బ్యారీ మెక్కా వేసిన మనం ఆయనకి ఆర్మ్స్ రెండు డిస్ట్రాయ్ చేసినాం అనుకో గైస్ ఒక ఆర్మ్ని డిస్ట్రాయ్ చేసేసాం అనుకో సక్సెస్ఫుల్లీ రీజన్ ఎస్కేప్ అయిపోయినాం ఎస్ గైస్ మనం ఆయనని అయితే ఓడిచ్చేసినాం మన మనీ కలెక్ట్ చేసుకొని మనమైతే ఎస్కేప్ అయిపోదాం
మనమైతే ఇప్పుడు పోలీస్ వ్యాన్లో పోయి చూసాం ఎస్కేప్ ఎట్లా కావాలి. పోలీస్ వ్యాన్లో పోయి ఆడ గ్యాస్ స్టేషన్లో ఆగాలి. గ్యాస్ స్టేషన్లో గ్యాస్ కట్టుకొని కాదు, ఆడ మనకి హెలికాప్టర్ వెయిట్ చేస్తుంది. హెలికాప్టర్కి ఎడైతే ఆపుతున్నా గ్యాస్ స్టేషన్ దగ్గర ఆపి మనమైతే ఆడ ల్యాడర్ ఉంటుంది, ల్యాడర్ తీసుకొని మన కోసం అయితే హెలికాప్టర్ వెయిట్ చేస్తుంది. ఆడ మనం ఎస్కేప్ అయిపోయాం. ఇక్కడ మనం ల్యాడర్ తీసుకొని ఇక్కడైతే మనం పైనకి ఎక్కాలా. పైనకి ఎక్కినాక మనం ఇక్కడ పైన హెలికాప్టర్ వెళ్ళిపోయి ఎస్కేప్ అయిపోవాలి. పైనకి ఎక్కడానికి వస్తలేదు గైస్ ఇది. అరే షిట్ పడిపోయినాం. ఇదైతే పైనకి పోదాం. ఫస్ట్ ఛాన్స్ దుంకినాం గైస్. ఎస్, ఇప్పుడు పైనకి వెళ్ళిపోయినా. ఎస్ గైస్, అంతే గైస్, మనం ఎస్కేప్ అయిపోయినాం ప్రెజెంట్. సో that's all guys for today's video. Thank you, bye bye.